మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఖేలో ఇండియా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. హాకీ క్రీడా మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో బాలబాలికలకు నిర్వహించిన సైక్లింగ్ పోటీలను ఫిజికల్ డైరెక్టర్ నాగరాజు ప్రారంభించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫుట్బాల్ క్రీడతో పాటు సైక్లింగ్ పోటీలు, 2K రన్ పోటీలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా సైక్లింగ్ శిక్షకులు యాదగిరి, రంగా శ్రీనివాస్, పలువురు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు మన రామాయంపేట మండలంలో మన మండల స్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. దీంతో పాటు గత 3 రోజులుగా అటు యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ కావచ్చు, రామాయంపేట సైక్లింగ్ సెంటర్ కావచ్చు, వీళ్ళందరూ సహకారంతో మనము 3 రోజుల పాటు మనము ఈ సంబరాలను నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న మొన్న ఫుట్బాల్, అలాగే ఈరోజు సైక్లింగ్. ముఖ్యంగా ఏంటంటే ఈ నెల ఆఖరిలో మహిళల సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నందున ఈరోజు ఈ సైక్లింగ్ పోటీలు నిర్వహించుకోవడం, ఆయనకు మేజర్ శ్రీ ధ్యాన్ చంద్ గారికి ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు ఒలింపిక్స్లో మన భారతదేశం ఈరోజు ఆగస్టు 29 మనం ధ్యాన్ చంద్ జన్మదిన సందర్భంగా మనం నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటాం. దాని ఉద్దేశంగా ఇక్కడ మనకు అండర్ 14, అండర్ 17 బాలబాలికలకు సైకిల్ రేస్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసిన మా నాగరాజ్ సార్ గారికి, మరియు మా నాశనల్ సార్ గారికి, నా తోటి పీటీ ఫ్రెండ్స్ అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినాము. దీంట్లో విన్ అయిన విద్యార్థులకు మెడల్స్ సెరమనీ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ మంత్ మన నిజామాబాద్లో ఉమెన్స్ లీగ్ ఉంది. దానికి సెలక్షన్స్ కూడా చేస్తున్నాం అమ్మాయిల్ని. సో ఈ స్పోర్ట్స్ సందర్భంగా మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ రన్ కానీ, సైకిల్ రేస్ కానీ ఏదో ఒక గేమ్ పెడుతూనే ఉంటాం. సో దీనికి తల్లిదండ్రులు కానీ, పీటీ సార్స్ కానీ, స్టూడెంట్స్, పిల్లలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. గత 20 సంవత్సరాల నుంచి మన రామాయంపేట పట్టణంలో మండలంలో నుంచి వచ్చే విద్యార్థులందరికీ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ సైక్లింగ్ కానీ, 2K రన్నింగ్ కానీ పెడుతూ ఉన్నాము. దీంట్లో విద్యార్థులు చాలా వరకు ఎక్కువగా పార్టిసిపేషన్ చేయడం జరుగుతూ ఉంది. 2005, 2009 ఆ ప్రాంతంలో మేము ప్రారంభించడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి అయితే ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో చాలా ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళ భావి భవిష్యత్తు గురించి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే క్రీడల పట్ల అవగాహన పెంచుకోవాలని చెప్పేసి విద్యార్థులకు, పేరెంట్స్కి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.